మామూలుగా ఏంటంటే ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత లోపాలు, కలుషితమైన నీరు, వీటి వల్ల ఈ డయేరియా అన్నది ఎప్పుడు ఉండే వ్యాధి. ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే నిత్యం ఉండేదానికంటే ఎక్కువ కేసులు ఒకేసారి రావడం, ఒకే ప్రాంతంలో రావడం, దాన్ని మనం ఎపిడమిక్ అంటాం. ఎపిడమిక్ అంటే మరీ తీవ్రంగా చాలా ఉంటే అలాగంటారు. కానీ ఎక్కువగా రావడం కూడా ఒకేసారి ఒకే దగ్గర కొంచెం టైంలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయంటే ఏదో కారణం ఉంటుందని దాన్ని మనం కొంచెం లోతుగా చూడాలి. అందులో అతి ముఖ్యమైనది నీరు కాలుష్యం. మన వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నీరు మరిగించి కాచి చల్లార్చి నీళ్ళు తాగడం అన్నది అలవాటు చేసుకోవాలి. ఆర్ఓ వాటర్, మినరల్ వాటర్ తాగడం లేదు, అది ఖరీదైన కొనుక్కోవాలని చేయాలి. ఏమక్కర్లేదు, నీళ్ళు బాగా మరిగించి చల్లార్చి కాచి చల్లార్చి నీళ్ళు తాగడం అన్నది ఒంట్లో బాగులేని వాళ్ళకే కానీ, జ్వరం ఉంటేనే అలా చేయాలని కానీ అలాగేం లేదు. ప్రతి వాళ్ళు అదొక అలవాటు కింద మార్చుకొని చేసుకోవడం మంచిది. తర్వాత శారీరక పరిశుభ్రత అవసరం. పిల్లలకి, తల్లులకి పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయి. ఆ గోళ్ళలో ఉన్న మన్ను, అందులో ఉన్న మలిన పదార్థాలు, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం, ఇవన్నీ ఉంటాయి. కడుక్కోవడం అంటే మామూలుగా చేతి మీద నీళ్ళు వేసుకోవడం కాదు, సబ్బుతో కడుక్కోవాలి. గోళ్ళు తీసుకోవాలి, ఖచ్చితంగా వారానికి ఒకసారి గోళ్ళు తీసుకోవాలి, పిల్లలు తల్లులు కూడా. ఆ విధంగా ఆ క్రిములు చేరే అవకాశం తక్కువ ఉండి డయేరియా అలాంటి అవకాశాలు, వ్యాధులు తక్కువ ఉంటాయి. డయేరియాతో పాటు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వ్యాధులు అంటారు. అంటే మన అన్నవాహికతో ఉండే అనేక రకాలైన క్రిములు, నులి పురుగులు, పాములు, మరి ఇలాంటివన్నీ వాటి వల్ల కూడా హెచ్చు తక్కువలు వస్తుంటాయి. లేదా అంటే జాండీసు, టైఫాయిడ్, ఇవి కూడా అన్నవాహికలో చేరినటువంటి మలిన పదార్థాల వల్ల వచ్చినటువంటి వ్యాధులు. అయితే పేగు మరీ తీవ్రంగా స్పందిస్తే అది మరి ఆగక పేగు తాలూకా కదలిక మరీ ఎక్కువయ్యి మరి నీరు కూడా పీల్చుకోవడానికి అవకాశం లేకుండా పేగుల్లో ఉన్నటువంటి మొత్తం పదార్థం అంతా ఎప్పటికప్పుడు బయటకు తోసేస్తుంటుంది. దాన్ని మనం లూజ్ మోషన్ అంటాం. మామూలుగా రోజుకి 2-3 అయితే లూజ్ అవ్వకూడదు, మామూలుగా అవ్వాలి. అయితే లూజ్ అయితే అది మంచిది కాదు. అది కాకుండా ఇంకా మరీ ఎక్కువ 7-8 వరకు అయిపోయి ఒకే ప్రాంతంలో మనకి శ్రీకాకుళంలో ఈ మధ్యన 25-30 కేసులు వచ్చాయి ఒకేసారి. అంటే ఆ ప్రాంతంలో, ఆ వీధిలో అక్కడనే ప్రత్యేకంగా ఏదైనా తేడా జరిగి ఉండొచ్చు. అంటే ఆహారంలో కానీ, అక్కడ ఏదైనా నీరు సోర్స్, వాటర్ సోర్స్ ఉంటే అందులో కంటామినేషన్ అయిపోవడం కానీ, లేకపోతే అక్కడ స్థానికంగా అమ్మే పదార్థాలు ఏమైనా ఉంటే అవి తినడం వల్ల ఒకేసారి అందరికీ రావడం కానీ, అయితే హాస్టల్లో ఉండే పిల్లలు ఒకే దగ్గర వంటలు అవుతాయి, అక్కడ ఏమైనా కాలుష్యం చేరిపోతే అలా రావడం కానీ, ఇలాగ ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఒకేసారి రావడం అనేది కొంచెం ఎక్కువ పరిశుభ్రత విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లారిపోయిన ఆహారం తినకూడదు. ఎందుకంటే అందులో క్రిములు చేరే అవకాశం, ఒకటి క్రిమి చేరినా కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. వేడిగా ఉంటే క్రిమి చేరదు, ఒకరు చేరినా కూడా వెంటనే నాశనం అవుతుంది. సబ్బు ఒకటి వాడుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే ఒక డెటాల్ సబ్బు ఉందనుకోండి, అది వాడడం వల్ల అయ్యే ఖర్చు కంటే ఆ వ్యాధి వస్తే దానివల్ల మందుల కోసం అయ్యే ఖర్చు కానీ, లేకపోతే దానివల్ల వచ్చినటువంటి నీరసం, మిగతా వ్యాధుల కోసం అది మళ్ళీ రికవర్ అవ్వడానికి మందులు వాడడం కానీ, ఈ ఖరీదు చూసుకుంటే మా కాచి చల్లార్చిన నీళ్ళు, ఒక డెటాల్ సబ్బుతో అయ్యే ఖర్చు చాలా తక్కువ. అది ప్రజలందరికీ బాగా తెలియాలి. అయితే కొన్ని మన పరిపాలనా శాఖ కూడా చేయవలసిన పనులు ఉంటాయి. ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళేమో గ్రామీణ ప్రాంతాల్లో కానీ, లేకపోతే సందులు గొంతులు ఉండేటువంటి చిన్న వీధుల్లో కానీ, అక్కడ ఉండే కాలువలు సరిగా నీరు లేకపోతే అక్కడ నీరు నిలవ ఉండిపోయి అక్కడ ఈగలు, దోమలు వృద్ధి చెంది దానివల్ల వచ్చే వ్యాధులు ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు కాలువలు పరిశుభ్రంగా ఉండి నీరు పారే విధంగా ఉంచుకొని అందులో బ్లీచింగ్ పౌడర్ అది మున్సిపల్ వాళ్ళు వేయాలి. అది మున్సిపల్ ఆరోగ్య శాఖ వాళ్ళు చేయవలసిన పని. లేనప్పుడు కనీసం ఎవరి ఇంటి పరిశుభ్రత వాళ్ళు ఉంచుకోవడానికని ప్రతి వాళ్ళు ఇంటి ముందు ఉన్న కాలువలు వాళ్ళే శుభ్రం చేసుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి. మున్సిపాలిటీ చేయకపోయినా సరే మనం సొంతంగా చేసుకునే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ విధంగా జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకునే విధానమే అవలంబించాలి. అయితే వీటికి ఏమైనా వ్యాధి నిరోధక టీకాలు ఉన్నాయంటే, కలరాకి ఇంతవరకు వ్యాధి నిరోధక టీకా కనిపెట్టలేదు. కలరా ఎపిడమిక్గా వచ్చి బాగా విపరీతంగా గ్రామాలంతా వచ్చేస్తుంటే అప్పుడు ఉంటాయి టీకా.
ఆ టీకా 2 మాసాలు 3 మాసాలే పనిచేస్తుంది. ఆ ఎపిడమిక్ పోయిన వరకు, వ్యాధి తీవ్రత తగ్గే వరకే పనిచేస్తుంది, కానీ 5-6 మాసాల కంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఉండదు. అందుకని దీనికి అన్ని మిగతా జబ్బులకు ఇచ్చినట్టుగా దీనికి టీకాలు అంటూ ఉండవు. మరి ఎవరి పరిశుభ్రత వాళ్ళ అవసరం. ఆహారం విషయంలో తినే పదార్థాల మీద ఎక్కడ ఈగలు వాలకుండా మూతలు పెట్టుకోవడం, గాజు వస్తువులు, గాజు బీరువాలో ఉండే మిఠాయి కొట్లో ఏదైనా మిఠాయి కొంటే గాజు బీరువాలో ఉన్నదా, అది ఈగలు వాళ్తున్నాయి, దుమ్ముదూడి పడుతుందా, అవి చూసుకుని అలాంటి వస్తువులు తినడం, ఇవన్నీ అలవాటు చేసుకుని సాధ్యమైనంత మటుకు వీధిలో తోపుడు బళ్ళతో అమ్మే ఆహార పదార్థాలు తినకుండా ఉంటే మంచిది. దానివల్ల వచ్చే వ్యాధులు అనేకం ఉంటాయి. అందుకని చూడడానికి ఆవేళ రోజుకి రాకపోవచ్చు, కానీ అలాగ కొన్నాళ్ళకి అది ఎక్కువయ్యి అదే మళ్ళీ మనకి అనారోగ్యం కలిగిస్తుంది. అందుకని ప్రాంతంలో అందరూ కూడా తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని పిల్లల్ని రక్షించుకోవాలి. పిల్లల ద్వారా వచ్చేది పెద్దలకు కూడా వస్తుంది కాబట్టి ఆ విధంగా సాధారణంగా ముందు పిల్లలకు వస్తాయి డైరియా వ్యాధులు, దానివల్ల పెద్దలు కూడా రావచ్చు. అందుకని వీడు మనం పోసినప్పుడల్లా మళ్ళీ డిస్పోజల్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మామూలుగా పిల్లలు దొడ్డికెళ్తే అది శుభ్రం చేసేసి ఆ గుడ్డలు ఆ కాలువలో పడేస్తుంటారు. ఆ ఇంటి ముందే ఉంటుంది ఆ గుడ్లంతా. సో ఆ కాలువలో పడకుండా దానికోసం వేరేగా చిన్న డొక్కు ఒకటి పెట్టుకొని అందులో కొంచెం నీళ్లు, కొద్దిగా ఫెనాయిల్ వేసి ఈ మలం అంతా అందులో పోసేస్తుంటారు. ఎప్పటికప్పుడు తీసింది ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయకుండా. మలం ఫెనాయిల్ నీళ్ళలో కొంతసేపు ఒక అరగంట గంట సేపు నానిన తర్వాత అందులో క్రిములు పోతాయి కాబట్టి అప్పుడు ఏదో రకంగా జాగ్రత్తగా దాన్ని డిస్పోజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా వ్యాధిని ఇతరులకు సంక్రమించకుండా నిరోధించడానికి మనం సొంతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలంలో ఒక రకం, ఎండాకాలంలో కొద్దిగా వస్తే కూడా వ్యాధి తీవ్రత ఎక్కువైపోతుంది. ఎందుకంటే డీహైడ్రేషన్, ఎండ వేడి వల్ల శరీరంలో ఉన్నటువంటి జలం అంత బయటకు పోవడం వల్ల డీహైడ్రేషన్ వచ్చి నిర్జీలం అయిపోతుంది. అప్పుడు ఆ విధంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధి వ్యాపిస్తుంది. అది ఎండాకాలం. వర్షాకాలంలో ఏంటంటే మరి ఎక్కడికక్కడే గోతులు గొయ్యలు ఉంటాయి, వాటి మీద నీరు పారుతుంటుంది. సరిగా పారడం లేకుండా ఎక్కడైనా నిల్వ ఉండిపోతే ఆ నిల్వ ఉన్న నీటిలో క్రిములు చేరి దానివల్ల కూడా వస్తాయి. అక్కడ వాళ్ళని ఈగలే మళ్ళీ దుకాణాల్లో, వాటిలో, హోటల్స్లో, ఆహార పదార్థాలు అమ్మే చోట్ల ఆ ఈగల వాళ్ళ వల్ల వాటి వల్ల మరికొన్ని వ్యాధులు ఎక్కువ అవుతాయి. ఆ విధంగా వర్షాకాలంలో నీరు ఏ నీరు పడితే ఆ నీరు తాగకుండా మామూలు రోజుల్లోనే మరిగించి చల్లని నీళ్ళు తాగాలి. వర్షాకాలం నీరు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీరు ఎక్కడికక్కడే కంటామినేట్ అయిపోతుంటుంది కాబట్టి నీరు మరిగించుకొని చల్లార్చిన నీళ్ళు తాగడం. ఆహార పదార్థం ఇప్పుడు కూడా వేడిగా ఉన్న మూతలు పెట్టిన ఆహార పదార్థం తినడం. ఇంట్లో పల్లెటూళ్ళలో చలమట్టుగా చల్లన్నం అని రాత్రి అన్నం పొద్దున్న అలా తింటారు. అది ఆహారం నిల్వ ఉంటున్న కొద్దీ అందులో క్రిములు చేరే అవకాశం ఎక్కువ. అందుకని సాధ్యమైనంత మటుకు నిల్వ ఉన్న ఆహారం తినడం మంచిది కాదు. సహజంగా ఉన్న ఆహారం, వేడిగా ఉన్న ఆహారం తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విరోచనాలు అవుతున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది విరోచనాల వల్ల చనిపోరు. విరోచనాల వల్ల శరీరం నిర్జలీకరణ అయిపోయి ఒంట్లో నీరు పోయి దానివల్ల నీరసం పెరిగి దానివల్ల డెత్స్ ఎక్కువ అవుతాయి. సో ప్రమాదం దానివల్ల అనమాట. అందుకని డీహైడ్రేషన్ రాకుండా మనకి ఏది దొరకకపోతే కనీసం లేత కొబ్బరికాయ నీరైనా పట్టాలి. అలా కాకుండా ప్రభుత్వం వాళ్ళు సప్లై చేసే అన్ని ఏఎన్ఎంస్ దగ్గర ఉంటారు. ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సప్లై చేసినటువంటి ORS ప్యాకెట్లు ఉంటాయి. ఒక ప్యాకెట్ ఒక పావు లీటర్ నీటిలో కలపాలి. ఆ పావు లీటర్ నీళ్ళు కొంచెం అలాంటి నీళ్ళు పెట్టడం వల్ల డీహైడ్రేషన్ రాకుండా దానివల్ల వచ్చే వ్యాధులు ఎక్కువైపోకుండా, జ్వరం ఎక్కువైపోకుండా కాపాడడానికి పనికి వస్తుంది. అయితే ఈ విరోచనం తగ్గడానికి మందులు ఉంటాయి. మందుల వల్ల అంటే 2-3 రోజుల వరకే పనిచేస్తాయి. ఎందుకంటే తీవ్రంగా మందులు వాడడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ముఖ్యమైనది వస్తే వెంటనే తగ్గడానికి అందరు ఏఎన్ఎంస్కి గవర్నమెంట్ సప్లై చేస్తున్నారు డైరియా బిళ్ళలో. అది వెంటనే వేస్తే తొందరగా కంట్రోల్గా వస్తుంది. 2 రోజులు చూద్దాంలే, 3 రోజులు చూద్దామని ఊరుకోకుండా సాధ్యమైనంత మటుకు వెంటనే వేయడం. అన్నిటికంటే ముఖ్యమైనది ORS ప్యాకెట్లు. ORS అని డ్రింక్ ప్యాకెట్లాగా అమ్ముతున్నారు. అది మంచిది కాదు. ఈ మధ్యన ఎవరో పీడియాట్రిషియన్ గవర్నమెంట్ మీద దావా వేశారు. ORS అని మామూలుగా మాజా ప్యాకెట్ లాగా బజార్లో అమ్ముతున్నారు. అందులో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, బాగా తీయగా ఉంటుంది. డ్రింక్ లాగా తాగడానికి కాదు. డీహైడ్రేషన్ వచ్చినప్పుడు, ముఖ్యంగా పిల్లలకి వ్యాధి వచ్చినప్పుడు గ్లూకోజ్ ఎక్కువ తాగితే మరికొంచెం విరోచనలు ఎక్కువ అవుతాయి. అందుకని గ్లూకోజు పద్ధతుల ప్రకారంగా WHO ఫార్ములా ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఉన్నటువంటి డ్రింకే వాడాలి. మార్కెట్లో అమ్మే ORS ప్యాకెట్లు వాడకూడదు. అయితే ఆ మార్కెట్ ప్రకారంగా మన షాపుల్లో WHO ప్యాకెట్ అంటే ఎలక్ట్రాల్ అని,
వ్యాలెట్ అని కొన్ని కంపెనీలు ఉన్నాయి. అవి దాని మీద రాసి ఉంటాడు WHO ఫార్ములా అని. WHO ఫార్ములా అని రాసి ఉంటేనే వాడాలి. డ్రింక్ లాగా మామూలుగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో డ్రింక్ తాగినట్టు తాగితే అది వేరే విషయం. విరోచనలు అవుతున్నప్పుడు అది నిర్జలీకరణ కోసం వాడే విధానం అయితే విరోచన ఇంకా ఎక్కువ అవుతుంది, అందులో గ్లూకోజ్ ఎక్కువ వల్ల. అందుకని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఆ కంపెనీ మీద దావా వేసింది. అది ఎంతవరకు వచ్చిందో తెలీదు. మన దేశంలో ఏంటంటే కంపెనీ మీద దావాలు వేస్తే అవేమి చల్లవు. అవి ఎంతవరకు వచ్చిందో తెలియదు. దాన్ని బ్యాన్ చేయలేదు, ఇంకా అమ్ముతున్నారు. కానీ అలాంటివి కొని తాగడం మంచిది కాదు.